అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 60 ఏళ్ల పెద్ద మనిషి తీవ్ర డిప్రెషన్తో బాధపడుతున్నాడు మరియు అతని భార్య కౌన్సిలర్తో అపాయింట్మెంట్ బుక్ చేసుకుంది. భార్య చెప్పింది, అతను తీవ్ర డిప్రెషన్లో ఉన్నాడు, దయచేసి చూడండి అని. పెద్ద మనిషి భార్య బయట కూర్చున్నప్పుడు కౌన్సిలర్ కొన్ని వ్యక్తిగత విషయాలు అడగటం ద్వారా తన కౌన్సిలింగ్ ప్రారంభించాడు. పెద్ద మనిషి మాట్లాడాడు మరియు అది ఈ విధంగా వెళ్ళింది. నేను చాలా ఆందోళన చెందుతున్నాను. నిజానికి కుటుంబ సమస్యలు, ఉద్యోగ ఒత్తిడి, స్నేహితులు, పిల్లల చదువులు, ఉద్యోగ టెన్షన్, మార్ట్గేజ్ లోన్, కార్ లోన్ మొదలైన చింతలతో నేను మునిగిపోయాను. నేను ఇష్టపడే ప్రతి దానిపై నాకు ఆసక్తి లేకుండా పోయింది. ప్రపంచం నన్ను ఫిరంగిలా భావిస్తుంది. నా దగ్గర అన్నీ ఉన్నాయని వారు అనుకుంటున్నారు, కానీ నా దగ్గర కార్ట్రిడ్జ్ అంత వస్తువు లేదు. నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను. అప్పుడు కౌన్సిలర్ అడిగాడు, మీరు ఏ మాధ్యమిక పాఠశాలలో చదివారు? పెద్ద మనిషి స్కూల్ పేరు చెప్పాడు. కౌన్సిలర్ చెప్పారు, మీరు ఆ పాఠశాలకు వెళ్ళండి. నేను సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు పాఠశాలకు చేరుకున్నప్పుడు మీ క్లాస్ రిజిస్టర్ ఇప్పటికీ ఉన్నట్లయితే మీ తోటి వారి పేర్లను వెతికి వారి ప్రస్తుత క్షేమం గురించి సమాచారాన్ని పొందటానికి ప్రయత్నించండి. వారి గురించి మీకు లభించిన సమాచారం అంతా వ్రాసి 1 నెల తర్వాత నన్ను కలవండి. పెద్ద మనిషి తన పూర్వ పాఠశాలకు వెళ్ళి రిజిస్టర్ను కనుగొని అందులోని ప్రతి పేరును కాపీ చేశాడు. మొత్తం 120 మంది పేర్లు ఉన్నాయి. అతను 1 నెలలో పగలు మరియు రాత్రి ప్రయత్నించాడు, కానీ అతని సహ విద్యార్థులలో దాదాపు 75 నుంచి 80 మంది సమాచారాన్ని సేకరించలేకపోయాడు. ఆశ్చర్యకరమైన ఫలితాలు. వారిలో 20 మంది చనిపోయారు, 7 వితంతువులు అయ్యారు, 13 మంది విడాకులు తీసుకున్నారు, 10 మంది డ్రగ్స్కి బానిసలుగా అయ్యారు, 5 మంది చాలా పేలవంగా బయటకు వచ్చింది. ఎవరితో వారికి కనెక్షన్ లేదు. 6 చాలా ధనవంతుడని అతను నమ్మలేకపోయాడు. కొంతమందికి క్యాన్సర్లు, కొంతమంది పక్షవాతానికి గురయ్యారు, కొందరు మధుమేహ వ్యాధిగ్రస్తులయ్యారు. వారిలో ఒక జంట చెయ్యి, కాలు లేదా వెన్నుపాముపై గాయాలతో మంచంలో ఉన్నారు. కొందరి పిల్లలు పిచ్చివాళ్లుగా విచ్చలవిడిగా మారారు. ఒకరు జైలులో ఉన్నారు. 2 విడాకుల తర్వాత ఒక వ్యక్తి 3వ పెళ్లి కోసం ప్రయత్నిస్తున్నాడు. కౌన్సిలర్ అడిగాడు, మీ డిప్రెషన్ ఎలా ఉందో ఇప్పుడు చెప్పండి. పెద్ద మనిషికి అది అర్థమైంది. అతనికి ఎటువంటి వ్యాధి లేదు. అతను ఆకలితోనే లేడు. అతని మనస్సు పరిపూర్ణమైనది. అతను దురదృష్టవంతుడు కాదు. తన భార్య మరియు పిల్లలు చాలా మంచి మరియు ఆరోగ్యంగా ఉండటం అతని అదృష్టం. అతను కూడా ఆరోగ్యంగానే ఉన్నాడు. అతను రోజు 3 పూటల భోజనం చేయగలడు. అతని సవాళ్ళు ఇతరులతో పోలిస్తే చాలా ముఖ్యమైనవి. ప్రపంచంలో నిజంగా చాలా దుఃఖం ఉందని, తాను చాలా సంతోషంగా మరియు అదృష్టవంతుడినని ఆ పెద్ద మనిషి గ్రహించాడు. ఇతరుల ప్లేట్లోకి చూసే అలవాటును వదిలేయండి, అంటే పక్కవారి అదృష్టం లేదా దురదృష్టం వైపు. మీ ప్లేట్లోని ఆహారాన్ని ప్రేమతో తీసుకోండి. మన జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రతి ఒక్కరూ అతని లేదా ఆమె విధికి అనుగుణంగా బ్రతుకుతున్నారు. అన్నింటిలోనూ మంచో చెడో, గొప్ప లేదా చిన్న ఏదో ఉంటుంది. ఎవరి జీవితం వారిది. మనకున్న మంచి జీవితానికి దేవునికి కృతజ్ఞతలు చెప్తాం. సర్వేజన సుఖినో భవంతు.